హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సిస్టర్స్ అండ్ వెల్కమ్ టు చెల్లి మ్యారేజ్ సిరీస్ పార్ట్ 2. అండ్ ఇది వచ్చేసి నేను బెంగళూరు టు వైజాగ్ ట్రావెల్ అవుతున్న వీడియో అనమాట. సో ఫస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టయితే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం నేను వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకా ఆగస్ట్లో మొత్తం 1 మంత్ లీవ్స్ పెట్టేసుకుని వచ్చేసాను అనమాట. సో ఆ క్లిప్ తీసాను నేను. అండ్ వైజాగ్ తెలుసు కదా, అంత బ్యూటీ అంటే అంత బ్యూటీ అండి. సో ఖచ్చితంగా రికార్డ్ చేసుకుంటాను నేను వైజాగ్ ల్యాండ్ అవుతున్నామంటే. ఇంకా వచ్చేసాను. ఆ రోజు ఫుల్ రెస్ట్. నెక్స్ట్ డే ఏమో మేము లగ్నపత్రిక తీసుకోవడానికి వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు తుని. సో ఇంకా మేము బస్సులో స్టార్ట్ అయ్యి మా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. తెలుసు కదా, ఇంకా పెళ్ళంటే చిన్నపిల్లలు హడావిడి ఎక్కువైపోతుందండి బాబు. మనకన్నా వాళ్ళకి తెలియని ఎనర్జీ వస్తుంది పెళ్ళంటే. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదని ఫీల్ అవుతారు అనుకుంటా. ఇంకా మా వాళ్ళంతా డాన్సెస్ వేస్తున్నారు బస్సులో. ఇంకా అలా మెల్లిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే పెళ్ళి పనులకి స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఈవెంట్, లైక్ ఫస్ట్ పార్ట్ అంటే ఈ లగ్నపత్రిక రాసుకోవడం అండి. సో ఇంకా దానికోసం నేను ఏది మిస్ అవ్వకూడదని చెప్పి కంప్లీట్గా లీవ్స్ తీసుకుని ప్రతి ఈవెంట్కి నేను ఉండాలని చెప్పి వచ్చేసాను అనమాట. ఇంకా అలా స్టార్ట్ అవుతున్నాము. ఏంటోనండి, మాకు వర్షం సెంటిమెంట్ బాగా ఎక్కువ అయిపోయింది పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఈవెంట్, పెళ్లి చూపుల నుంచి పెళ్ళంతా అయ్యాక కూడా వర్షం మమ్మల్ని అస్సలు వదలలేదు. ప్రతి ఈవెంట్కి వర్షం పడుతూనే ఉంది. ఇంకప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా బస్సులో మా మమ్మీని ఫోర్స్ చేస్తున్నాము, డాన్స్ అయ్యి అని చెప్పి. ఇంకొక స్టెప్ వేసింది అనుకోండి, రికార్డ్ చేయొద్దని చెప్పింది. ఇంకా వెళ్తున్నాము అలాగా. అండ్ దారిలో నాకు కొన్ని బాగా నచ్చి అవి వీడియోస్ తీసుకున్నాను. దీంట్లో యాడ్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా మాకు వర్షం వల్ల లేట్ అయిపోయింది. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2.5 hours 3 hours పట్టింది. ఇంకా వెళ్ళాక లంచ్ చేసాం. లంచ్ టైంకి వెళ్ళిపోయాము ఆల్మోస్ట్. ఇంకా లంచ్ అంతా చేసేసి ఒక టెంపుల్ ఉందండి. టెంపుల్ చాలా బాగుంది. అంటే ఒక హౌస్లా ఉంది, బట్ అది టెంపుల్ అనమాట, రామాలయము. ఇంకా దాంట్లో కూర్చొని పంతులు గారు చెప్తున్నారు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే పసుపు దంచడానికి ఒక ముహూర్తం పెడతారు, పెళ్ళి కొడుకు చేయడానికి, పెళ్ళి కూతురు చేయడానికి, పెళ్ళి ముహూర్తం అన్నీ ఇప్పుడే రాస్తారనమాట. మాకైతే ఇలానే ఉంటుందంటే, ఇంకా వేరే ట్రెడిషన్స్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. సో రాసుకొని ఇంకా బట్టలు పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు. ఫస్ట్ కుంకుమ పెట్టుకుని అది గంధం రాసుకుని తర్వాత సెంటర్ రాసుకుంటారు. రాసుకుని ఇంకా బట్టలు అది ఇచ్చుకుంటారు. తర్వాత ఇంకా పంతులు గారు రాస్తారండి ఒక పేపర్ మీద మొత్తం అది రాసి మనకు ఒక కాపీ ఇస్తారు, వాళ్ళకు ఒక కాపీ ఇస్తారు. అది చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇంకా దాని ప్రకారమే మనం అన్నీ చేయాలన్నమాట, ముహూర్తం టైం బట్టి. ఇంకా అదే మన వెడ్డింగ్ కార్డ్స్లో కూడా ప్రింట్ చేయిస్తారు. ఇంకా అయిపోయాక ఇంటికి వచ్చేసరికి వైరల్ ట్రెండ్ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ ఫెయిల్ అయిపోయింది, అస్సలు కుదరలేదు. అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ ద వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.